Welcome to online classes. How are you children? And I am also fine. మనకి కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసెస్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా వినియోగించుకొని మీరు ప్రతి టీచర్ చెప్పే ఆన్లైన్ క్లాసెస్లో మీకు నోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని మీ ఖాళీ టైంలో చదువుకోండి. అలాగే మేము లాస్ట్లో కూడా అసైన్మెంట్ ఇస్తున్నాం. అసైన్మెంట్స్ కూడా మీరు చక్కగా చదివి రాసి మాకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి. My name is S.L. Pramila. I am working as a social CRT, KGB Uduni, East Godavari district. Today we are learning about reading and analysis maps from 8th class lesson part 2. Yesterday I can explain maps. Types of maps such as first one is physical map. Second one is political map. Third one is thematic map. In the previous classes, 6th class and 7th class, 3 maps కోసం మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫిజికల్ మ్యాప్స్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎసెట్రా. అండ్ సెకండ్ వన్ పొలిటికల్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్ షోవింగ్ దెమ్ స్టేట్స్, కంట్రీస్, సిటీస్ ఎసెట్రా. అండ్ లాస్ట్ వన్ thematic map showing them specific information, for example map, population map, etc. ఇవి 3 మ్యాప్స్ మనకి ఒక్కొక్కటి ఒక దాని గురించి తెలియజేస్తుంది. మనకి మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత కాలంలో మనకి మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. దెన్ ఆల్సో మ్యాప్ డౌన్ ద ఏజెస్ లైక్ సుమేరియన్స్ క్లే టాబ్లెట్ and Babylon's clay tablet. And third one Greek geographers. Greek geographers like Anaximander, Hecataeus, Ptolemy. And then also old map according to the Bible. బైబిల్ ప్రకారం కూడా మనకి మ్యాప్ ని తయారు చేయడం జరిగింది. లెట్ అస్ అవర్ టాపిక్ use of the map in our times. Board. Use of the maps in our times. Use of the maps in our times. Maps were used for the variety of purpose in olden days, such as trade, selling. Third one, for conquest and colonizing. Fourth one, for fighting wars. Are olden days use of these are used to olden days. The present map use are for planning in our time maps. Our times of user of the maps. First one, planning, development of countries,
development of countries, school planning, transport, development, development of agriculture, and set of and set up a new industries. ఇప్పుడు ప్రెజెంట్ ఇన్ అవర్ టైమ్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ ద మ్యాప్స్ అంటే ప్రస్తుత కాలంలో మనం మ్యాప్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్. ఒక కంట్రీ డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ప్లానింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ ప్లానింగ్, స్కూల్కి సంబంధించి ప్లానింగ్ సంబంధించి మ్యాప్ కూడా మనకి యూజ్ అవుతుంది. తర్వాత రోడ్ వేస్, సెకండ్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, నెక్స్ట్ సెటప్ ఏ న్యూ ఇండస్ట్రీస్ అంటే కొత్త పరిశ్రమలు కూడా మనకి స్థాపించడానికి మనకి మ్యాప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ద మ్యాప్స్ మనకి ప్రతిదానికి ఒక పని చేయడానికి ఖచ్చితంగా మనకి ఏం కావాలి, మ్యాప్స్ అనేవి మనకి కావాలి. అంటే మనకి మ్యాప్ వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. అంటే ఒక ప్లేస్ని కానీ దేనికైనా చూడడానికి మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి 6th to 10th క్లాస్ ఫస్ట్ లెసన్స్ అన్నీ కూడా మనకి మ్యాప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మనకి మ్యాప్స్ కోసం మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మనకి మ్యాప్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినా మనం మ్యాప్స్ అనేవి మర్చిపోకూడదు. ప్లస్ మ్యాప్స్ అంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి గుర్తుకు రావాలి. ఓకే, రీడింగ్ థీమాటిక్ మ్యాప్స్. Reading thematic maps. They can also be used of the showing different kinds of the maps, like nature of landforms, for example, hill region, rocky region. Natural landforms, for example, hilly region, rocky region. Second example, economic activities. Economic activities, for example, language spoken. Two types. Natural landforms, for example, hilly region. Second one, rocky region. Second, economic activities, language spoken and literacy, etc. The specific information. In thematic maps, for examples, first one is political maps, second one is physical map. For example, first political map. Maps which give information like mandals, districts, cities, towns, etc. Next, second, some physical map example which give information: mountains, plains, plateaus, desert, rivers, etc.
Second one is physical map. Some examples. First one, mountains, plains, plateaus, rivers, deserts, etc. Land use for the which information people are by the land uses. Discuss the landform use of maps. For example, forest area is indicate the dark green. Forest area is indicate the dark green. And second one, grasslands indicate the light green. Third one is land use for agriculture is indicate the brown. Fourth one is cropped area is indicate the yellow. Fifth one, mountain is indicate the dark grey. Sixth one, hills is indicate the light grey. Seventh one, plateau is indicate the yellow color. Eighth, waterlands is indicate the light red. Tanks, rivers, canals, wells is indicate the light blue. Seas, oceans is indicate the dark blue. Minerals is indicate the white. Boundaries is indicate the black color. ల్యాండ్ కి సంబంధించిన ల్యాండ్ సమ్ ఫ్రమ్ యూజెస్ ఆఫ్ ద మ్యాప్స్ కి సంబంధించి మనం ఒక్కో కలర్స్ ని మనం కలర్ రూపంలో ఇక్కడ మనకి చార్ట్ ద్వారా చూపించడం అనేది జరిగింది. వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ ల్యాండ్ యూస్ ఆఫ్ సింబల్స్ ఇన్ మ్యాప్. First one is forest. Forest, dark color. Again I can explain land use symbols. First one is forest. Forest area is indicated dark green color. Second one is grasslands indicated light green. Grassland indicated light green. Light green color. Third one is land use of agriculture is indicated brown color. Land use of for agriculture. Color brown. Third one is cropped area is indicated yellow. Cropped area is indicated color yellow. Next, mountain is indicated dark grey.
dark gray color. Next, heels area is indicated color light gray color. Next one is plateaus is indicated area color. Plateaus is indicated color yellow color. Next, wastelands is indicated color light red. Can you erase the board? Next one is tanks, rivers, canals, wells is indicated light blue color. Tanks, rivers, canals, wells. Color light blue. Next, seas, oceans is indicated color dark blue. Next, minerals is indicated color white. Boundaries is indicated color black. Okay. These are lands uses of the symbols. This is our India map. First one, Arunachal Pradesh, Assam, Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya, Sikkim, West Bengal, Bihar, Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Punjab, Haryana, Rajasthan, Gujarat, Madhya Pradesh, Maharashtra, Goa, Karnataka, Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Chhattisgarh, Odisha, Jharkhand are the Indian states. As discussed, Indian density of population in 2011 census. Population density is the calculated as number of persons per square unit area.
let us discuss Indian population density in 2011 census. What is the population? Population density is a calculated as number of persons per unit area. Indian is a most of the population density country of the world. In population was China, second place India. Let us I can explain map 9. Indian density of population. Our India have a present 28 states, 9 UTs. UTs means Union Territories. Population here అని చెప్పనా ఇక్కడ చూపించా. Good morning to one and all. Welcome to online classes. How are you children? And I am also fine. Today my name is S.L. Pramila. I am working as social CRT in KGB East Godavari district. Today we are learning about reading and analysis of maps from 8th class. Yesterday I explained about maps, types of maps such as physical map, political map, thematic map, and then also map down the ages. Sumerians, Babylonians, Greek geographers. Then also world map according to the Bible. Let us our topic use of the maps in our times. Maps were made uses of the variety of purpose in olden days, such as like trade, shelling, for construct and colonizing, for fighting wars. అంటే ప్రస్తుత కాలంలో మ్యాప్లని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అన్నది మనం తెలుసుకుంటాం. అయితే వ్యాపారం కోసం, యుద్ధాల కోసం, వలస వచ్చిన ప్రాంతాల కోసం మన కాలంలో మ్యాప్స్ అనేవి ఉపయోగించుకోవడం అన్నది జరిగింది. ఇన్ అవర్ టైమ్స్ అంటే ప్రస్తుత కాలంలో మ్యాప్స్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్, డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్, ట్రాన్స్పోర్ట్, construction fields, school planning, and agriculture development set up in the new constructions. For example, in our times maps, first one is planning, second one is school planning, development country, development for countries, and agriculture and set up a new industries. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాలంలో మ్యాప్స్ ని మనకి ప్లానింగ్, స్కూల్ ప్లానింగ్, డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్, సెటప్ ఇన్ ద న్యూ కన్స్ట్రక్షన్స్, ఈ విధంగా మనకి దేనికైనా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దానికి మనకు కావాల్సింది ఏంటి? మ్యాప్. అంటే మ్యాప్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక ప్లేస్ ని ఐడెంటిఫై చేయడానికి స్కూల్ ప్లానింగ్ ప్లస్ న్యూ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఖచ్చితంగా మనకి మ్యాప్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. I can explain density of population 2011 census index. 0 to 250 is indicated yellow color. Second, density of population 2011 census index. 0 to
250. It is indicated yellow color. Next 251 to 500. It is indicated brown color. Next 501 to 750. It is indicated green color. Next 751 to 1000. It is indicated red color. Next above, it is indicated blue color. Explain density of population year 2011 census. I can explain alphabetic orders. Andhra Pradesh have a. I can explain density of population year 2011 census. I can explain alphabetic orders. Andhra Pradesh have a 308 people per 1 square kilometers area. Next, Andhra Pradesh have a 17 people's population year 2011 census. I can explain alphabetic orders.